అర్హులైన ప్రతి లబ్ధిదారుని ఇంటి వద్దకే పెన్షన్లు ఇస్తున్నాం. వైసీపీ వారు చెప్పే అసత్య ప్రచారాలు నమ్మవద్దని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ అన్నారు. నేడు చీరాల మున్సిపాలిటీ 2వ వార్డులో ఉదయం 6 గంటల నుండి ప్రతి ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ జనార్దన్, మున్సిపల్ చైర్మన్ సాంబశివరావు, మున్సిపల్ కమిషనర్, సచివాలయ సిబ్బందితో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, ఎంఎం కొండయ్య గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. చీరాల నియోజకవర్గంలో కూటమి పాలన ఆధ్వర్యంలో శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు పెన్షన్ల కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇవాళ ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. అన్ని ప్రాంతాల్లో దాదాపు 10 అన్ని రకాల వాళ్ళకి 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఈ పద్ధతిలో పెన్షన్లన్నీ కూడా ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఒకసారి మనం చూసినట్టుగా కానీ అయితే భవిష్యత్తు గ్యారంటీ 6 గ్యారంటీస్ కింద మేము ఆనాడు ప్రజా సంక్షేమంలో ప్రజల యొక్క మధ్య మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నెరవేర్చాం. ఒక పెన్షన్లు ఇవ్వడం అయితేనే, గ్యాస్ సిలిండర్లు, అలాగే తల్లికి వందనం, స్త్రీశక్తి, రైతు భరోసా ఇలాగా ఇస్తూ నేతన్న మత్స్యకారుల భరోసా ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని ఈరోజు ఒక పక్క నుంచి సంక్షేమం, మరో పక్క నుంచి అభివృద్ధి కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. రాజధానిని నిర్మిస్తున్నారు. మరొక పక్క పోలవరాన్ని కూడా నిర్మించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా ఇవాళకి సరిగ్గా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 30వ సంవత్సరం, 30 సంవత్సరాలు గడిచింది. అంటే 1995 సెప్టెంబర్ 1వ తారీఖున వారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కావటం. ఈ 30 సంవత్సరాల కాలంలో 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ దేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి సాహసం వీరు చేశారు. వాటిల్లో ముఖ్యంగా ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, బాలిక వికాసం అని చెప్పి బాలలకి విద్యారంగంలోనూ, అలాగే మహిళలకి రిజర్వేషన్ విషయంలో కానీ, అట్లాగే హైటెక్ సిటీ నిర్మాణంలో కానీ, డాక్టరా గ్రూపులు కానీ ఈ రకంగా అనేకమైనటువంటి సవాళ్ళు ఎదుర్కొంటూ వారి జీవితంలో 3 దశాబ్దాల కాలంలో అనేక మైలురాళ్ళు దాటారు. స్వచ్ఛ భారత్, ఈరోజు అన్నా క్యాంటీన్, ఇలాగ అనేక కార్యక్రమాలను కూడా తీసుకురావడం జరిగింది. మరి ఓ పక్క నుంచి మేము భవిష్యత్తు గ్యారంటీ 6 గ్యారంటీస్ ఇచ్చిన ముందుకు మేము వెళ్తుంటే భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడటానికి నోరా తాటి మట్ట అది. ఏం మాట్లాడతారు మీరు? మీకు 5 సంవత్సరాలు టైం ఇస్తే మీరు పెంచుతానన్న ఒక్క 1000 రూపాయల పెన్షన్ని పెంచడానికి 4 సంవత్సరాలు 250 రూపాయల కాడికి మీరు ఇచ్చారు. ఈరోజు 14 నెలల కాలంలోనే మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు కంప్లీట్ చేసాం. కేవలం ఇంక ఉన్నది 1,500 రూపాయలు ఇవ్వటం, అది కూడా ఇస్తాం.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.